ఓకే, సత్యనారాయణ గారు ధ్యానం కూడా చేయించారు, అది కూడా ఫుల్ఫిల్ అయింది. ఇప్పుడు మన అమలాపురం వచ్చినటువంటి బ్రహ్మం గారు మెహర్ బాబా గురించి ఆయన సత్యప్రేమ సందేశాన్ని మనకు అందిస్తారు. ధ్యానం అనేది ప్రశాంతంగా కూర్చుంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆలోచనలు గుర్తించండి, అవి సహజంగా మరణిస్తాయి. ధ్యానానికి ప్రాథమికంగా ఆలోచనలు గుర్తించండి అని చెప్పారు. ఓకే, బాగా చెప్పారు ఎవరైనా. థ్యాంక్ యూ. జై బాబు. బ్రహ్మగారు వచ్చి ఆ విషయాన్ని చెప్పాల్సిన కూర్చొని కూర్చొని సమర్థ సద్గురు శ్రీనిధర్ చైతన్య మహారాజ్ దేశంలో కోటి రూపాయలు ఈ రోజున సాక్షాత్తు ఏ భగవంతుడైతే ఉన్నాడు ఆ ఒక్కడైనటువంటి భగవంతుడు ఈ దేశంలో కోటి పాలనలో ఈవేళ ఈ కార్యక్రమాన్ని చక్కగా ప్రేమపూర్వకంగా తీసుకుంటూ ఉన్నారు. అత్యంత ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఆత్మ, ప్రతి స్త్రీ పురుషులందరికీ కూడా జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా. మెహర్ బాబా వారు ఈ కాలపు అవతారకు భగవంతుడు. ఎవరు విశ్వసించినా విశ్వసించలేకపోయినప్పటికీ కూడా సర్వమానవాళికి కూడా ఆయనే భగవంతుడు. ఎందుచేతను అంటే మెహర్ బాబా వారిని భగవంతుడుగా కీర్తించినటువంటి వాళ్ళు చాలామంది సద్గురువులు, తర్వాత ఋషులు, మస్తులు చాలామంది బాబాని అవతార పురుషుడిగా కీర్తించారు, భగవంతుడిగా కీర్తించారు. 1914వ సంవత్సరంలో షిరిడి సాయిబాబా వారు ఉన్నారు. ఆయన సద్గురు సార్వభౌముడు. ఆయన మనలాంటి మనిషే, కానీ భగవంతుని మీద ప్రేమ చేత ఆయన భగవంతుడి గురించి అనేక జన్మలు సాధన చేసి భగవంతుడి కోసం చాలా చాలా కష్టాలు పడి మొత్తం మీద ఆయన దేవుడైపోయాడు, భగవంతుడైపోయాడు. మెహర్ బాబా కూడా అదే చెప్పాడు, ప్రతి ఆత్మ కూడా భగవంతుడు అయ్యే ఉంది అనేటువంటి విషయాన్ని బాబా కూడా తెలియజేశారు. ఎందుచేత అంటే మనమంతా కూడా ఆత్మస్వరూపం. ఆత్మ ఒక వేషం వేసుకుంది. వీరంతా స్త్రీ వేషాలు వేసుకున్నారు, మేమంతా కూడా పురుష వేషాలు వేసుకున్నాం. ఈ వేషాల్లో మన కర్మానుసారంగా మనం పూర్వజన్మలలో చేసుకున్నటువంటి ఆ పుణ్యపాపాలు ఏమైతే ఉన్నాయో దాని ప్రకారంగా మనము ఈ కష్ట సుఖాలు అనేటువంటివి అనుభవిస్తూ అనేక జాతులలో, అనేక కులాల్లో, అనేక మతాల్లో మనము జన్మించి మన కర్మానుసారంగా, అంటే ఎవరి కర్మానుసారంగా, ఎవరి సంస్కారానుగుణంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. మరి మెహర్ బాబా వారి యొక్క కార్యక్రమం మన మేషాబ్ రాజు గారు ఇప్పుడుగా వారి మేడ మీద ఇలాగే 25 సంవత్సరాలు అవుతుంది, 25 సంవత్సరాలు అవుతుంది. మేషాబ్ రాజు గారు వారి దగ్గర మెహర్ బాబా వారి యొక్క కార్యక్రమం జరిగింది. అప్పుడు కూడా నేను వచ్చాను. అప్పుడు నాకు బాగా కొత్త. అయితే మెహర్ బాబా వారు ఆయన మనకి ఏం చెప్పాలి, మనం ఆయన్ని విశ్వసించవలసినటువంటి అవసరం ఉంది. ఆయన్నే మనం ఎందుకు పట్టుకోవాలి అంటే ఈ కాలం అంతా కూడా మెహర్ బాబా వారి
బాబా అంటే ఆయన ఒక బాబా కాదు, సాక్షాత్తు ఆయన భగవంతుడు. దాన్ని చెప్పాడు నేను గత కాలంలో పురాష్ట్రుగా, శ్రీరామచంద్రుడుగా, కృష్ణ పరమాత్మగా, భక్తుడుగా, యేసుక్రీస్తుగా, మహమ్మద్ ప్రవక్తగా, ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చిన్నాను. మరి ఆయన చూపించుకున్నాడు. ఆయన అంటే మీరంతా నా వద్దకు రండి, మీరంతా నా వద్దకు రండి, నన్ను ప్రేమించండి అన్నాడు. ఆయన పూజించుకుని చెప్పలేదు. పూజలు చాలా జరుగుతుంది, ఎక్కువైపోయాయి చెప్పాలి. అనేక మంది అనేక రకరకాలుగా ఈవేళ అడుగునా కూడా అనేకమైనటువంటి దేవస్థానాలు వెలిసిపోయాయి. అనేక మంది దేవుళ్ళు ఉన్నారు. అనేక మంది దేవుళ్ళుగా వెలిసినటువంటిది ఆ ఒక్కడైనటువంటి భగవంతుడే. అది ఎవరికి తెలియదు. తెలియకుండా అలా చేసేసారు. ఎందుకు చేస్తారంటే భగవంతుడు ఒక్కడే. బాబాని అడిగారు, బాబా మీరు భగవంతుడు ఒక్కడే అని చెబుతున్నారు, చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా అనేటువంటి అనుమానం మీకు కూడా వచ్చిందా లేదా? వచ్చింది కదా. మరి దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు మరి ఈ దేవుళ్ళంతా ఎవరండి అని అడిగారు బాబా. అడిగితే బాబా అన్నారు చిరునవ్వు నవ్వుతూ, ఆ దేవుళ్ళుగా వచ్చింది నేనే కదా. కాలం ఇప్పటికి కాదు, ఎప్పటి నుంచో ఈ కాలం నడుస్తూ అంచేత ఆ కాలాలలో ఆ మానవుడికి అవసరంగా యురాష్ట్రుగా వచ్చాను, రాముడిగా వచ్చాను, కృష్ణుడిగా వచ్చాను, బుద్ధుడిగా వచ్చాను, క్రీస్తుగా వచ్చాను, మహమ్మద్గా వచ్చాను, అమ్మవారిగా వచ్చాను. ఇంకా మీరు అనుకునేటువంటి దేవుళ్ళందరిగా వచ్చింది నేనే. చేత బాబా ఏమంటున్నారంటే ఆయన ఎందుకు వచ్చారట ఈ భూమి మీదకి, ఈ అవతారంలో మన అందరి మీద ఉండేటువంటి ప్రేమ చేతనే ఆయన వచ్చారు. మరి మన మీద ఎందుకు ఆయనకి ఆ ప్రేమ అంటే మీరంతా కూడా నా బిడ్డలు, మీరంతా కూడా నా సంతానమే. మరి సంతానాన్ని, మన బిడ్డల్ని మనం ఎంత ప్రేమగా చూసుకుంటాం, వాళ్ళ కోసం ఎన్నెన్నో త్యాగాలు చేస్తూ ఉంటాం. మరి అటువంటి ఈ సృష్టిలో ఉండేటువంటి ఈ మానవాళి అంతా కూడా సమస్తము కూడా ఆయన బిడ్డలే కదా. అందుచేతనే మెహర్ బాబా వారు మన భారతదేశంలో పూనా నగరంలో జన్మించినప్పటికీ కూడా, మహారాష్ట్రలో పూనా నగరంలో జన్మించాడు. పూనా నగరంలో జన్మించినప్పటికీ కూడా భారతదేశం అంతా కూడా తిరిగారు బాబా. ఎందుచేత ఆయన యొక్క బిడ్డల్ని కలుసుకోవడం కోసం. మరి దేశ విదేశాలకు కూడా ఇంచుమించుగా 13 సార్లు ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నట్లుగా ఆయన యొక్క జీవిత చరిత్రలో మనకు తెలుస్తూ, దేశ విదేశాలలో, అందులో అమెరికాలో సౌత్ కరోలినా రాష్ట్రం, అక్కడ మిట్టెల్ బీచ్ అనేటువంటి ఒక సముద్రపు ఒడ్డున మెహర్ బాబా వారి సెంటర్ 500 ఎకరాలలో ఎలిజబెత్ పాటర్సన్ అనేటువంటి ఆవిడ బాబా సెంటర్ కట్టింది. ఈవేళ ఆ సెంటరు అమోఘంగా నడుస్తుంది. ఎంతోమంది బాబా ప్రేమికులు మన ఇండియా నుంచి ఇంకా ఇతర అనేకమైనటువంటి దేశాల నుంచి ఆ సెంటర్కి వెళుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క కూతురు యొక్క ఉద్యోగాలు ఇచ్చారు, లేకపోతే కూతురు యొక్క వాళ్ళు అక్కడ ఉండడాన్ని బట్టి మొత్తమంది వెళుతూ అక్కడ ఆ బాబా వారి యొక్క దర్శనాన్ని చూపుతూ ఉన్నారు. మరి మెహర్ బాబా అంటే మరి చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు కదా. అంచేత మనం మన యొక్క జన్మ రహస్యం అంతా మెహర్ బాబా తెలియజేశారు. మెహర్ బాబా తెలియజేసినంతా కూడా మన జన్మ రహస్యమే. ఏమిటి ఆ జన్మ రహస్యం అంటే మనమంతా కూడా చెప్పారు కదా ఇందాక పరిణామక్రమం. ఈ పరిణామక్రమంలో చక్కగా వాళ్ళు తెలియజేశారు. నేను సింపుల్గా చెప్తాను. మనమంతా కూడా
ఏ భగవంతుడైతే ఉన్నాడో ఆ భగవంతుడి నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. ఇది ఎవరు కూడా మర్చిపోవు. భగవంతుని ఎందుకంటే మెహర్ బాబా గాడ్ స్పీక్స్ అనేటువంటి గ్రంథం ఆయన రాశారు. ఆ గాడ్ స్పీక్స్ గ్రంథంలో మెహర్ బాబా మొట్టమొదటి వాక్యం ఉంది, ఆత్మలన్నీ పరమాత్మలో ఉన్నవి. ఆత్మలన్నీ పరమాత్మలో ఉన్నది. ఈ ఆత్మలలో ఎక్కడా భేదము అనేటువంటిది ఎక్కడా లేదని, వాళ్ళ యొక్క స్థితులను బట్టి మనం అలా చూస్తాం. కానీ మనకు తెలియక ప్రతి ఆత్మ కూడా భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి ప్రతి ఆత్మ కూడా భగవంతుడే అయ్యున్నాడు అనేటువంటి విషయాన్ని ఎవ్వరూ కూడా మర్చిపోకూడదు. ఎందుచేతనంటే వేదాలలో అనేక మంది మహాత్ములు కానీ పండితులు కానీ ఎవ్వరూ చెప్పలేనటువంటి విషయాలు సాక్షాత్తు అవతార పూర్తులైనటువంటి మెహర్ బాబా వారు మనందరికీ కూడా ఈ దివ్యమైనటువంటి సత్యాల్ని తెలియజేశారు. చేత మనమంతా కూడా తక్కువ వాళ్ళం ఏమీ కాదని చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక మన రాంబాబు గారు దేవి గారు ఉన్నారు, చక్కగా సంపాదించుకుంటూ ఉన్నారు. ఆయన ఒక 10 తులాల మేలుము బిళ్ళ కొనుక్కున్నారు. మేలుము బిళ్ళ కొనుక్కున్నారు కదా. కొనుక్కున్న తర్వాత అంటే ఏంటి, ఆయన భార్యకి గుడిసి ఒక హారం, ఒక నెక్లెస్, ఒక ఉంగరం ఇలా చేయించుకోవాలి. చెప్తాను అయితే ఇలాగా చేయించుకోవడానికి ఏం చేస్తారు, ఈ 10 తులాల మేలు బిళ్ళ బంగారంలో ఇచ్చి ఆవిడికి కావలసినటువంటి బంగారం ఏదైతే ఉందో అది చిన్న ముక్క శానంతో తెగొడతారు. బంగారం షాపు గురించి చిన్న ముక్కలు ఉన్నాయి కదా, ఇంకో ముక్కేమో చిన్న ఉంగరం చేయించుకోవడానికి, ఇంకో ముక్కేమో అన్ని ఉంగరం చేయించుకోవడానికి, ఇంకో ముక్కేమో నక్కపప్పు తావడం చేయించుకోవడానికి, ఇంకో ముక్క హారం చేయించుకోవడానికి తెగొట్టాయి కదా. మరి ఈ చిన్న ముక్కలు బంగారం కాకుండా పోయాయా? ఈ పెద్ద ముక్కలోంచి వచ్చినటువంటిదే కదా ఈ చిన్న చిన్న ముక్కలన్నీ కూడా. అలాగే ఏ భగవంతుడైతే ఉన్నాడో ఆ భగవంతుల్లోంచి వచ్చినటువంటి వాళ్ళమే మనమంతా కూడా. చూడండి, మనమంతా ఎక్కడి నుంచి వచ్చామండి? ఆ భగవంతుడి నుంచే వచ్చాం. సాక్షాత్తు భగవంతుడు చెప్పిన మాటలు మనం ఎలా ప్రయాణం చేసుకొచ్చామో మన పూర్ణచంద్రరావు గారు, ప్రసాద్ గారు, సత్యనారాయణ గారు వీళ్ళంతా కూడా తెలియజేశారు. మనమంతా కూడా భగవంతుడి నుంచి ఆత్మరూపంలో ప్రయాణం చేసుకుంటూ వచ్చాము. ఏ భగవంతుడి నుంచి అంటే పరాత్పర పరబ్రహ్మము అనేటువంటి ఏ భగవంతుడైతే ఉన్నాడో ఆ భగవంతుడి నుంచి మన ప్రయాణం అంతా మొదలైంది. రాయిగా పుట్టాం, లోహంగా పుట్టాం, వృక్షంగా పుట్టాం, క్రిమికీటకాదులుగా పుట్టాం, జలచరాలుగా పుట్టాం, పక్షులుగా పుట్టాం, జంతువులుగా పుట్టాం. ఇప్పుడు మానవ జన్మకు వచ్చాం. ఈ మానవ జన్మలలో మన జన్మ ఎన్నో జన్మ మనకు తెలియదు. 84 లక్షల జన్మలు ఉన్నాయని చెప్పేసి బాబా తెలియజేశారు. ఎవరందరికీ, మనందరికీ కూడా 84 లక్షల ఈ జనన మరణ చక్రంలో మనమంతా కూడా తిరుగుతుంది. మన ప్రయాణం అంతా కూడా ఎక్కడి నుంచి మన ప్రయాణం మొదలైందో అక్కడి నుంచి చెప్పుకొచ్చారు మెహర్ బాబా. చూసారా, ఇక్కడ రాయి దగ్గర నుంచి లోహాలు, వృక్షాలు, క్రిమికీటకాలు, జలచరాలు, పక్షులు, జంతువుల దగ్గరకు వచ్చేటప్పటికి ఇందాక చెప్పారు కదా 5,04,00,000 సంవత్సరాలు పట్టిందండి. అన్ని జన్మలు పట్టాయట. మళ్ళీ ఈ 84 లక్షల జనన మరణ చక్రంలో ఉన్నాము. ఈ ప్రయాణం అంతా ఎందుకు అంటే భగవంతుడు ఆయన అంటాడండి. మరి భగవంతుడు ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉండి నేను ఏం చేసుకోను?
నేను ఒక్కడే ఉన్నా, నాకేం ఊసిపోవట్లేదు. అందుచేత మిమ్మల్ని అందరినీ కూడా సృష్టించుకున్నాను. మీరు చేసేటువంటివన్నీ కూడా నాకు కాలక్షేపం జరుగుతూ ఉంది అనేటప్పటికీ ఏమైపోయింది, ఎప్పుడైతే ఆ భగవంతుని నుంచి మనం ప్రయాణం చేసుకుంటూ ఈ మానవ జన్మకు వచ్చామో ఈ జన్మలలో పడిపోయాం. మనము చేసినటువంటివి ఆ మంచి చెడు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనల్ని బాధ పెడుతూ ఉన్నాయి, కష్టపెడుతూ ఉన్నాయి, సుఖపెడుతూ ఉన్నాయి. అనేక రకరకాలుగా బాధపడి సుఖపడి కష్టపడేటువంటి వాళ్ళమంతా కూడా మనమే. మరి ఇలాగ సాగిపోవలసిందేనా అంటే ఎప్పటికైనప్పటికీ కూడా ఎన్ని జన్మలైనప్పటికీ కూడా మనమంతా కూడా ఆ భగవంతుణ్ణి చేరుకోవడమే. మనం ఎక్కడున్నామంటే మన ప్రయాణంలో మనం అంతా కూడా ప్రయాణంలో ఉన్నాం. ఏ ప్రయాణము? ఈ జనన మరణ చక్రము అనేటువంటి ఈ ప్రయాణంలో సమస్త మానవాళి కూడా ప్రయాణం చేస్తూనే ఉన్నాం. మనం తెలిసినా తెలియకపోయినప్పటికీ కూడా మనమంతా ప్రయాణములోనే ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఎవ్వరూ మర్చిపోకండి. మనము ఏం చేశామో అది మనకు కూడా ఉంటుంది, మనం ఏం మాట్లాడామో అది మనకు కూడా ఉంటుంది, మనం ఏమి ఆలోచించామో అది మనకు కూడా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ జన్మకి తీసుకువెళ్ళడం కోసం. అందుచేత చాలా చాలా తెలివైనటువంటి వాళ్ళు కూడా చాలా చాలా తప్పులు చేస్తూ ఉంటారు, ఇదంతా మరిచిపోయి చేస్తూ ఉంటారు. అందుచేత మనము చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ భ్రమ నుంచి మాత్రం తప్పుకోదు. ఎందుచేతంటే మీ దేవుడు ఒక్కడైనప్పుడు ఆ దేవుడిలో అందరి దేవుళ్ళు ఉన్నారు, ఆ దేవుళ్ళలో అందరి దేవుళ్ళు ఉన్నారు. మరి ఆయన సహాయం మనం పొందాలి అంటే మరి నన్ను గట్టిగా పట్టుకుని ఉన్నాడు, నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నన్ను పూజిస్తూ ఉన్నాడు, మరి వీడికి నేను సహాయం చెయ్యాలి కదా అని చెప్పేసి ఆయన ఏం చేస్తా అంటుండే, మన కర్మ జీవితం మనం జీవితం చేస్తాడు. కానీ మనం ఏదైనా కష్టాన్ని ఆ కష్టమైనటువంటి ఆ అనుభవం పొందాలి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడంటే ఆ కష్టము వస్తుంది, వచ్చినప్పటికీ కూడా ఆ కష్టాన్ని తెలియకుండా మనల్ని జీవింపజేస్తాడు. అదనమాట భగవంతుడు మనకు చేసేటువంటి సహాయం. సరే, ఆయన చేసేటువంటి సహాయం. అందుచేత ఏమవుతుంది అంటే నాకు రాముడు ఉన్నాడు, నా రాముడే నాకు దేవుడు, నా కృష్ణుడే నాకు దేవుడు, నా మెహర్బాబాయే నాకు దేవుడు అనేటువంటి ఆ విశ్వాసంలో ఆ భరోసా మనకు ఉంటుంది. ఇతర వాళ్ళకి ఉండదండి. ఇతర వాళ్ళకి అందరి దేవుళ్ళని పూజించేటువంటి వాళ్ళకి భరోసా అనేటువంటిది ఏమీ ఉండదు. అందుచేత మనమంతా కూడా మీరైనా సరే ఎవరైనప్పటికీ కూడా ఒక్కడే దేవుణ్ణి ఆరాధించండి. నన్నే ఆరాధించమని బాబా చెప్పలేదు, నన్నే పూజించమని చెప్పలేదు. ఆయన ఏమన్నాడు, మీరంతా నా వద్దకి రండి, నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించమన్నాడండి. మరి ఇక్కడ ఏమైనా పూజలు జరుగుతున్నాయండి? ఇక్కడ ఏం పూజ జరగట్లేదు. బాబా ఫోటో పెట్టారు, ఫోటోని వెలిగించారు చక్కగా, ఒక సాంప్రదాయం. అంచేత చక్కగా మనము ఇక్కడ ప్రేమతో సమావేశం. అంచేత మనల్ని మనమంతా కూడా ప్రేమించుకుంటూ జీవించాలి. ఎంతటి తక్కువ వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళందరిలో కూడా భగవంతుడే ఉన్నాడని ప్రేమించండి, అప్పుడే మీరు భగవంతుడిని ప్రేమించగలరు అని చెప్పారు. ప్రతి వాళ్ళలోని కూడా భగవంతుడు ఉన్నాడని మనము మర్చిపోవడానికి వీల్లేదు. అలా మర్చిపోయినట్లయితే నీవు దేవుణ్ణి ఎప్పటికీ ప్రేమించలేవు, ఎన్ని జన్మలైనప్పటికీ కూడా ప్రేమించలేవు అనేటువంటి విషయాన్ని బాబా తెలియజేశారు. మరి చక్కగా మరి మనం చక్కగా కూడా కలుసుకున్నాము. మీరంతా కూడా ఎవరు నా సోదరులే, నా తల్లిదండ్రులే, అంతా కూడా మీరంతా మనమంతా కూడా ఒక తండ్రి బిడ్డలము అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మనము ఎవరిని చూసినప్పటికీ కూడా, మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా
వాళ్ళల్లో భగవంతుడే ఉన్నాడు అని వాళ్ళని ప్రేమించండి అనేటువంటి విషయాన్ని బాబా తెలియజేశారు. నేను ప్రేమావతారుణ్ణి, ప్రేమయే నా మతము, ప్రేమయే భగవంతుడు, ప్రేమకు మించినటువంటిది ఏది కూడా లేదు. భక్తి ఉంటుందట. భక్తి ఏం చేస్తుందట? అడుగుతుందట. ఏమని? నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతుంది భక్తి. ప్రేమ అడగదట, ప్రేమ ఇస్తుంది, ఇవ్వడమే దాని పని. అందుచేత ప్రేమ వల్ల మీరాబాయి, సబ్బుబాయి, అన్నమయ్య, ఎంతోమంది త్యాగరాజులంతా కూడా ప్రేమ వల్ల తరించినటువంటి వాడు. బ్రహ్మం గారు చక్కటి బంగారం 2 మాటలు చెప్పారు. బంగారం కూడా ఏంటో ఎలాగో అన్నీ వివరించారు. అంటే విడివిడిగా ఉన్నప్పుడు ఆభరణాలు అంటారు, అన్నీ కలిసిపోతే మళ్ళీ బంగారం అయిపోతుంది. మళ్ళీ అదే బంగారాన్ని ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మళ్ళీ చక్కటి వివరణ ఇచ్చారు. మనంతా కూడా భగవంతుడిలోంచి వచ్చాం, అదే మన జీవిత లక్ష్యం. భగవద్ అనుభూతి పొందడమే మన జీవిత గమ్యం తెలియజేశారు. ఇప్పుడు శర్మ గారు వచ్చి కూడా బాబా గురించి విషయాలు సత్యప్రభు సందేశాలు అందించవలసిందిగా కోరుతూ, మానవుడికి మనందరికీ కూడా ఒక లక్ష్యము గమ్యము ఉండాలి. మన లక్ష్యం, జీవిత లక్ష్యం ఏమిటి అయ్యా అంటే అందరికీ తెలుసు, ఒక్కొక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. అయితే బాబా ఏం చెప్పారంటే, నీ జీవిత లక్ష్యం భగవంతుడిని ప్రేమించండి. ప్రతి మానవుని యొక్క సమస్త మానవాళి యొక్క లక్ష్యం ఏమిటంటే భగవంతుడిని ప్రేమించాలట. కానీ అన్ని ప్రేమిస్తాం, భగవంతుడిని అందరిలోని అన్నింటి ద్వారా భగవంతుడిని కూడా ప్రేమించడానికి అలవాటు చేసుకుంటే భగవంతుడినే ప్రేమించగలం. అన్ని రూపాల్లో ఉన్న భగవంతుడిని ప్రేమిస్తున్నామని గుర్తిస్తాం. అంటే భగవద్ అనుభవం పొందడానికి భగవద్ ఐక్యత అంటే భగవంతుడిగా జీవించాలంటే అది మన జీవిత గమ్యం. ఓకే, ఈ శర్మ గారు కూడా మెహర్ బాబాకి సందేశాన్ని అందించాల్సిన కోరుతున్నాం. లేదు अवतार मेहर बाबा की जय। जय मातृश्री महत गायत्री देवी समेत सद्गुरु श्री महत चैतन्य जी महाराज की जय। जय बाबा, अंदर की जय बाबा। మెహర్ బాబా మనల్ని లోబి అవి హెల్ప్ అంటే ప్రేమించి నేను సహాయం చేస్తాను, అలాగే మనల్ని మేల్కొల్పడానికే కానీ బోధించడానికి రాలేదు అని చెప్తున్నాను. కానీ మనం ఇన్నాళ్ళ నుంచి కూడా మనం ఇప్పటి వరకు కూడా మనం చెప్పుకుంటూనే వచ్చారు. అందరూ కూడా పూజిస్తూ ఉన్నాం. మనం అందరినీ కూడా అందరూ దేవతల పేరిట దేవుళ్ళ పేరిట మనం పూజిస్తూ ఉన్నాం ఇప్పటి వరకు. అంటే భక్తుడిగా చలామణి అవుతున్నాము. భక్తులుగా మనం చలామణి అవుతున్నాం ప్రపంచంలో. నిజమైన భక్తుడు అంటే నిజమైన ప్రేమికుడు అంటారు మెహర్ బాబా. దాని గురించి మెహర్ బాబా భక్తి యోగము అనేటువంటి ఒక విషయాన్ని ప్రేమపదం అనేటువంటి పుస్తకంలో వివరణ ఇచ్చున్నారు. చదివితేనే మీకు అర్థమైపోతుంది చాలా మటుకి. ఏమా జై బాబా. జై బాబా. మానవానికి అంతిమ గమ్యమైన భగవదనుభూతికి దారి తీసే అనేక విధానాలలో అతి ముఖ్యమైన వాటిలో భక్తి యోగం కూడా ఒకటి. ఈ విషయం మనకు అసలు తెలియదు. మన అంతిమ గమ్యం అనే మాటే మాకు ఎవరికి గుర్తురాదు అసలు. మనం ఏ గుళ్ళోకి వెళ్ళి మనం పూజ చేసినా కూడా నాకు ఇది కావాలి అది కావాలి, లేదా నాకు ఏదో సమస్యతో ఉండో, లేదా పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి తంతుల్లో పడిపోయో మనం అలా వెళ్ళి అంటే సంఘానికి వెరస కానీ లేదా మన పెద్దలకు వెరస కానీ మనం వెళ్ళి పూజలు చేసుకుంటున్నాం తప్ప ఈ విషయం అసలు గుర్తులేదు. అసలు విషయం ఏంటి? మానవానికి అంతిమ గమ్యం ఏంటంటే అంతిమ గమ్యం భగవంతుని పూజ చెందడం. అంటే భగవంతుడితో ఏకత్వ స్థితి పొందడం. అంటే పూర్వీకులు ఏం చేసేవారంటే భగవంతుడితో భగవద్ దర్శనం పొందేశాడు, తపస్సు చేశాడు, సాధన చేశాడు, ఇప్పుడు భగవద్ దర్శనం పొందాడు అంటారు. అంటే భగవంతుని ముఖాముఖి దర్శించడం కాదు. మెహర్ బాబా చేసేదంటే మనందరినీ భగవంతుని చేసేస్తున్నాడు. నేను అవతారుడనే ఎరుకు నాకు ఉన్నది, మీకు లేదు. అక్కడ మిమ్మల్ని మేల్కొనడానికి వచ్చానని చెప్తున్నారు మెహర్ బాబా.
అటువంటి కార్యక్రమం అన్నమాట. మానవాళికి అంతిమ గమ్యమైనటువంటి భగవదనుభూతికి దారితీసే అనేక విధానాలలో అతి ముఖ్యమైన వాటిలో భక్తి యోగం కూడా ఒకటి. అనేక విధానాలు ఉన్నాయి, ధ్యానాలు ఉన్నాయి, సాధనలు ఉన్నాయి, తపస్సులు ఉన్నాయి, వీటి సన్యాసం చేసుకుంటూనే ఉన్నాయి. వీటన్నిటిలో కూడా అతి ముఖ్యమైనది ఏంటయ్యా అంటే మన అందరినీ గమ్యం చేర్చడానికి ఉపయోగపడేది భక్తి. ఇంచుమించుగా యావత్తు మానవాళి భక్తి యోగంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. యావత్తు మానవాళ్ళందరూ కూడా ఏంటంటే ఇంచుమించుగా భక్తి యోగంతో సంబంధం కలిగి ఉన్నారు. కలిగి లేని వాళ్ళు ఎవరు లేరు ఇంచుమించుగా భక్తిలో. అంటే ఏదో ఒక ప్రాప్తిలో ఏదో ఒక స్థాయిలో మనం పూజలు చేస్తూ అంటే భగవంతుడి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, అంటే భక్తిలో ఉన్నాం మనం. సులభమైన మాటల్లో చెప్పాలంటే భగవద్ ఆరాధన విధానమే భక్తి యోగం. అంటే భక్తి అంటే ఏంటి చెప్తున్నారు, మళ్ళీ వివరిస్తున్నారు. సులభంగా చెప్పాలంటే భగవంతుని ఆరాధించే విధానమే భక్తి యోగం. అంటే మనం భగవంతుని ఆరాధిస్తున్నాం, అక్కడ కీర్తిస్తున్నాం, వైభవపరుస్తున్నాం. ఆ విధానం భగవద్ ఆరాధన విధానమే భక్తి యోగం. కానీ దానిని అది సామాన్యంగా వ్యాఖ్యానింపబడుతూ కానీ అది ఏం చేస్తుందండి, దానిని సామాన్యంగా వ్యాఖ్యానింపబడుతూ ఉండే సంకుచితము తేలికైన అర్థంలో కాక దానిని యథార్థమైన అర్థంలో అవగాహన చేసుకోవాలి అంటే మళ్ళీ వివరణిస్తున్నారు అక్కడ. కానీ దానిని అది సామాన్యంగా వ్యాఖ్యానింపబడుతూ ఏదండి ఈ భక్తి యోగం అనేది వ్యాఖ్యానింపబడుతుంది. ఎలా వ్యాఖ్యానింపబడుతుంది? మనకు మనమే చేస్తున్నాం. ఆవిడ చేసే పూజలు వేరు పడుతున్నాం, వద్దులు పెడతామంటాం. మనం చేసే పూజలు ఇంకో రకంగా చేస్తుంటాం. అంటే మనకు తెలియకుండా ఆవిడ అదే పూజ చేస్తున్నారు, మనం అదే చేస్తున్నాం, భగవంతుడి పేరు అదే ఆరాధన చేస్తున్నాం. కానీ మనకు మనమే విమర్శలు చేస్తున్నాం తెలియకుండా. అందుకోసమే దానికి అదే సామాన్యంగా వ్యాఖ్యానించబడుతూ అంటే విమర్శించబడుతుంది భక్తి యోగము చెప్తున్నారు. అటువంటి తేలికైనటువంటి అర్థంలో కాకుండా దాని సంకుచితంగా ఉంటుంది భక్తి అనే దాన్ని దాని యొక్క యథార్థమైన అవగాహనలో అర్థం చేసుకోండి చెప్తున్నారు. అంటే అది దేనికి ఉద్దేశింపబడి ఈ భక్తి పేరును మనం భగవంతుని ఆరాధించాల్సిన పని ఏంటి? ఎందుకు ఆరాధిస్తున్నాం? ఆరాధన అంటే ఇదేనా? ఓ పసుపు వేసేయడం, కుంకుమ వేసేయడం, పువ్వులు వేసేయడం అండి, ఇంతేనా? పసుపు వేసిన ప్రాణాలు వచ్చేస్తుంది, ఆ గమ్యం చేరుకుంటున్నాం మనం. అది పసుపు యొక్క పవిత్రత మనం గుర్తించుకోవాలి కదా. పసుపు సౌభాగ్యానికి ప్రతీకగా తీసుకున్నాం కదండి, పసుపు కుంకుమ. అక్కడ పక్కావిడ కొంచెం పచ్చబంటు ఓచుకోలేకపోతే ఇంకా మనం పసుపు మీద పసుపు ఏముంది ఇక్కడ? మనకన్నా ముందు వాళ్ళ సౌఖ్యం మనం కోరుకోవాలి. శంకర భగవత్పాదులు కనకదార స్తంభం అని చెప్పిన ఒకటి ఇచ్చారు ఇవరకు. అంతే, చాలామంది చూస్తుంటాం భగవత్పాదుల యొక్క సినిమాల్లో ఉన్నప్పుడు. ప్రతి ఒక్కరు చదివేస్తున్నాం ఇవాళ. ఇది ధనమంతా కూడా మనకు వచ్చేయాలి, మనం ఐశ్వర్యతలు అయిపోవాలి, మనం ఈ కార్యక్రమం చేసేయాలి, వైభవపరిచేయాలి అని చెప్పారు. శంకర భగవత్పాదులు ఎప్పుడు చదివారు అసలు కనకదార స్తంభం? ఎప్పుడు ప్రపంచానికి ఇచ్చారు అసలు? ఆయన స్వార్థానికి తీసుకున్నారమ్మా అది. ఆయన స్వార్థం కోసం ఆయన చదివారు. ఆయన ఆ స్త్రీ ఆవిడ దాచుకుంటుంటండి. ఆవిడ ఏది ఒకే ఒక ఉసిరికాయ ఉంది ఆవిడ తినడానికి, ఇంకా ఆహారం కూడా ఏమీ లేదు ఆవిడకి, తాగడానికి కూడా నీళ్లు కూడా లేనటువంటి స్థితిలో ఆ ఒక్క ఉసిరికాయగా పడుకునిపోయిన సమయంలో ఈ శంకర భగవత్పాదులు ఆవిడ ఇంటికి వెళ్ళారు. భవతీ భిక్షాందేహి అన్నారు పాపం. అప్పుడు ఆవిడ చదువుకోలేదు ఇంకేమిటి, ఆ ఉన్న ఉప్పు ఉసిరికాయ కూడా పట్టుకొచ్చానికి ఇచ్చేసింది. ఆయన భిక్ష అంటే ఇంకా ఏదో వేస్తున్నామో అనుకుంటే ఈ ఉసిరికాయ వేసేటప్పటికీ ఆయన యొక్క ఆయన దివ్యత్వంలో ఆవిడ యొక్క దయనీయ స్థితి ఆయన గుర్తించాడు. ఆయన అప్పుడు స్తోత్రం చేశాడు. ఆయన అంటే ఆయన కోసం చేయలేదు, ఆవిడ కోసం చేశాడు. ఆవిడ అంతటి కడుగేద స్థితిలో ఉండి, ఆకలితో ఉండి, దప్పుడుతో ఉండి కూడా ఇంటికి వచ్చినటువంటి ఒక సన్యాసిని సాక్షాత్తు ఆ పరపరమే వచ్చినాక భిక్ష అడుగుతున్నాడనేటువంటి గుర్తింపుతో ఆవిడ ఆ ఉన్న ఉప్పు ఉసిరికాయని కూడా దానం ఇచ్చినటువంటి ఆ స్థితిని చూసి ఆయన ప్రార్థన చేశారు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? మనకు 100 రూపాయలు ఉంటే 1000 వచ్చేయాలని చేస్తున్నాం, 1000 ఉంటే 1,00,000 వచ్చేయాలని చేస్తున్నాం, 1,00,000 ఉంటే కోట్లు వచ్చేయాలని చేస్తున్నాం. ఆయన ఉన్నదే ఊడ్చడానికి వచ్చానని చెప్తున్నాడు. ఆయన మనం ఉన్నది ఊడ్చడానికి అంటే మనకు ఇప్పుడు ఏం లోటేం లేదు కదండి. తినడానికి లోటు లేదు, కట్టుకోవడానికి బట్టకు లోటు లేదు, ఉండడానికి ఇల్లు గట్ర అన్నీ ఉన్నాయి, ఏమీ లేకుండా ఏం లేదు. అన్నీ ఉన్నప్పుడు ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇలాగ చెప్పుకుంటూ వచ్చారు అందరూ కూడా. మన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ నువ్వు తప్ప నాకు ఇంకేముంటుందండి, అంతా కూడా ఇచ్చింది ఆయనే కదా. ఇందులోనే మళ్ళీ ఆయన కొద్దిగా ఇస్తున్నాం. ఆయన దానికి ఇవ్వడంలో గొప్పతనం ఏముందంటాడు ఆయన.
అందుకోసమే ఈ భక్తి యోగాన్ని చాలా తేలికగా అర్థం చేసుకోవడం కాకుండా విమర్శించకుండా దాని యొక్క నిజమైనటువంటి యథార్థ స్థితిలో అవగాహన చేసుకోండి అని చెప్తున్నారు. ఈ భక్తి యోగం దేని మీద ఆధారపడి ఉంది అంటే నది చెప్తున్నారు ఆయన. ఇంకా ఒకటి తత్వశాస్త్రం, రెండు ఆధ్యాత్మికత. ఏదో ఒక తత్వాన్ని ఆధారం చేసుకుని, అంటే మనకు పూర్వీకులు మహర్షులు ఇచ్చినటువంటి తత్వంలో అంటే ఈ విధంగా పూజ చేసుకుంటే ఈ యొక్క గుణాలు రహితమవుతాయి, మా యొక్క స్వభావాలు మారుతాయి, మార్చుకుంటూ మనం ఈ జీవితానికి ఉద్దేశించబడింది. అంటే ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రయాణించడానికి అవకాశం ఉంది. అది కూడా ఎలాగా గృహస్థుగా ఉంటూనే చేయమన్నారు. పూజలు వదిలేసి ఎక్కడికి కొండల్లోనూ చేయడం చెప్పలేదు. ఈ పూజాది కాస్త ఈ భక్తి లేదు. రెండోది ఆధ్యాత్మికత, అంటే ఈ సత్వశాస్త్రంలోనే అనుగుణంగా చేసుకుని ఆధ్యాత్మికత అంటే మన లోపల భక్తి రేకెత్తించాలి. అంటే ఆయన వైపు మన మనస్సు హృదయం పక్కన పెడదాం. హృదయం గురించి మనకు తెలియదు, దాని అనుభూతి లేదు మనకి. కానీ మనసు స్వీకరించాలి కదా. అప్పుడు ముందు మనసు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి కదా. మనసును తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టకుండా మీరు ఆ పూజ ఏం చేయగలరు, లేదా ఈ మాటలు ఏం పెరగలరు, ఆయన మీద ఏకాగ్రత ఎలా చేయగలరు అంటే మనస్సును నిశ్చలపరచాలి. ముందు ముందుగా ధ్యానం చేయించారు కదా. ధ్యానం చేశారు కదా, మనస్సును నిశ్చలపరచదు మనం. కానీ ఇక్కడ భక్తి భగవంతుని కోసం మనం చేసేటువంటి భక్తి పరిపూర్ణంగా ఉన్నప్పుడు మన ధ్యానం కూడా అవసరం లేనటువంటి స్థితి గురించి చెప్తున్నారు అన్నమాట. అంటే కేవలం భక్తులుగా ఉండుకోవడం కాదు. భక్తి దేని మీద ఆధారపడి ఉంది అంటే తత్వశాస్త్రము, ఆధ్యాత్మికత మొదలైన అత్యున్నత ఆశయాలపై ఆధారపడి దైవీ ప్రేమచే ప్రేరేపింపబడే యథార్థమైన ఆరాధన మాత్రమే నిజమైన భక్తి యోగం కాగలుగుతుంది. భక్తిలో ఉండమంటున్నారు, పూజించుకుంటున్నారు, ఆరాధించుతున్నారు. దానికి సంబంధించిన తత్వశాస్త్రం అధ్యయనం చేయమన్నారు. మన చిన్న పుస్తకం ఉంటుంది, ప్రార్థన జ్ఞాన పుస్తకంలో. అందులో ఆత్మ పూజ అని చెప్పి వివరణ ఉంటుంది. అది రోజు ఒక్కసారి చదవండి చాలు. చదివితే ఏమవుతుందంటే ఓం తత్చింతనం ధ్యానం అంటే ఓంకార శబ్దవాచనైన భగవంతుని గురించి నిరంతర చింతన చేయడమే ధ్యానం. మరి అది చేయకుండానే అక్కడ కూర్చొని ధ్యానం చేయాలి. సర్వకర్మ నిరాకరణం, ఆవాహనం, అన్ని కర్మలని కూడా విడుదల చేసి అంటే విడిచిపెట్టాల్సిన ఆయన భావంగా కూర్చుంటున్నారు. అది ఆవాహనం. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆయన అక్కడ కూర్చోబెట్టేసామంటే మన పూజలు ఏం చేస్తారు, జాయాలు, ధ్యానం, సత్యాలు, ఆవాహనాలు, నవరత్న కలిసి సింహాసనం తత్వాన్ని ఇదే నవరత్నాలు గురించి సింహాసనంగా కూర్చోబెట్టినారండి, భావించి కూర్చోని చెప్తున్నారు. అవునా కదండి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఈ కార్యక్రమం చేసేటప్పుడు భక్తికరణ మనం చేసేటువంటి పనులు దైవీ ప్రేరణచే ప్రేరేపించబడే యథార్థమైన ఆ ప్రేరణ మాత్రమే, అంటే యథార్థమైన ఆరాధన మాత్రమే నిజమైన భక్తి అన్నమాట. కానీ మనకి అక్కడ పూజ చేసినంతసేపు కూడా కేవలం కంటిగా చేస్తుంది. కంటిగా గబగబా మంత్రాలు చదివేసుకుంటాం, గబగబా శ్లోకాలు చదివేసుకుంటాం, గబగబా వేసేస్తాం, గబగబా పూజ వేసేస్తాం, గబగబా ఏదో ప్రకారం పెట్టేస్తాం. అంటే అక్కడ ఏమైపోతుందంటే నెక్స్ట్ పని టార్గెట్గా ఉంది తప్ప ఇక్కడ భగవంతుడి మీద ఏకాగ్రత లేదు, భగవదారాధన మీద ఏకాగ్రత లేదు. మనకి మన మనస్సు ఏం చేసిందంటే ముందే నిర్ణయం చేసింది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి టైం అయిపోతుంది, వాళ్ళు క్యారేజీలు సెట్ చేయాలి, బ్యాటింగ్ సెట్ చేయాలి, బ్యాటింగ్ కోసం రెడీ అయ్యడం లేదు, లేకపోతే లేట్ అయ్యాలని పడుకోబెట్టుకోవాలి, లేదా ఈ నాఫీసు పంపాలి, చివరికి టైం అయిపోయింది. అంటే మనం నిజంగా చెప్పాను, మనం ఈ క్షణం కాసేపు ఇక్కడ కూర్చున్న కాసేపు మన కనుమనసాన్ని తర్వాత వదిలేసుకోవాలి. బయట ఆలోచన ఉండకూడదు. ఇంటికి వెళ్తాం, కార్యక్రమం అయిపోయినట్టే అలాగే ఇంటికి వెళ్ళాలి, గమ్యం చేయాలి. మన ఇల్లు అదే, ప్రస్తుతానికి భౌతిక జీవితంలో మన ఇల్లు అదే, అక్కడికే వెళ్ళాలి. కానీ ఇక్కడికి ఎందుకు వచ్చాం? అప్పుడు మన ఈ కనుమనసన సర్వస్వాన్ని ఎలా వదలాలి, ఆయనకి ఎలా అర్థం చేయాలి, ఆ విధానం నేర్పేది ఈ కార్యక్రమం. మేకొలుపు అంటే మనం ఎక్కడో మేకొలుపట్లేదు, వైకుంఠం అంటే ఎక్కడో లేదంటే చెప్తున్నారు కదా. ఆత్మకు ఆత్మీయ ఉన్నాడు అంటే ఆ వైకుంఠం ఎక్కడుంది? ఇప్పుడు మనలోనే ఉంది. మనలోంచి ఆయన వ్యక్తమే ఇచ్చాడు అవతారుగా. ఆయన ఆ కైలాసం ఎక్కడుంది? ఇక్కడే ఉంది. కానీ అది గుర్తించాలి కదా, మనలో ఉన్నటువంటి ఆ స్థితిని మనం గుర్తించాలి కదండి. అందుగురించే ఇక్కడ చెప్తున్నారనమాట. తత్వశాస్త్రము, ఆధ్యాత్మికత మొదలైన అత్యున్నత ఆశయాలపై ఆధారపడి దైవీ ప్రేమచే ప్రేరేపింపబడే యథార్థమైన ఆరాధన మాత్రమే నిజమైనటువంటి భక్తి యోగం కాగలుగుతుంది. అందుచేత ప్రతి మతానికి అంతర్భాగాలైన కర్మకాండాలు, ఆచారాలు,
నిజమైన భక్తి యోగం యొక్క నీడలు మాత్రమే. మనందరం కూడా మతాల పేరిట, ఆచారాల పేరిట, సాంప్రదాయాల పేరిట ఒక కుటుంబంలో జన్మ తీసుకున్నాం. తీసుకుంటేనే అవన్నీ కూడా పాటిస్తున్నాం. ఇవన్నీ కూడా మెహబాబు ఏం చేశాడంటే నిజమైన భక్తి నీడలు మాత్రమే సుమా. ఎందుకంటే నాకు భగవంతుడు తప్ప ఇంకేమీ ఉంటే మనం ఆరాధించేసేదాన్ని. ఏవేవో కోరికలు పొందుతుంది. సంకల్పం చెప్పండి, ఎలా పూజ చేస్తారండి అంటారు. సంకల్పం చెప్పండి అంటాం మన పంతులు గారికి చెప్పి. ఆయన మనకి ఎక్కడలేనివి కూడా చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడలేనివి కూడా మీరు చెప్పకపోతే మీరు ఎవరు వచ్చే 10 రూపాయలు వచ్చిన సమస్య ఏంటి వచ్చింది? ఆయన బతుకుదల కోసం వచ్చేవారు. అది అంటే మనకు తెలియకుండా మనం మరింత లోతుకి కూరుకుపోతున్నాం, భగవంతుని విస్మరిస్తున్నాం స్వార్థంతో. ఇప్పుడు ఈ ఐహికమైనటువంటి వాంఛలు కోరుకుంటూ మనకు ఉండిపోతున్నాం. మనం కోరుకున్నాం. మనం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టినా పొద్దున్న సాయంత్రం దాకా ఎంతసేపు పూజలు చేసినా అండి, లాస్ట్లో పంతులు గారు మీ చేత ఏం చేస్తారు? అక్షతలు నీళ్ళు పట్టుకోండమ్మా చేస్తోటని చెప్పి మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం అంటే నా మంత్రంలో లోపం ఉండొచ్చు, లేదా ఆవిడ చేతిలో క్రియలో లోపం ఉండొచ్చు, లేదా ఆవిడ యొక్క భక్తిలో లోపం ఉండొచ్చు, ఆవిడ సంపూర్ణ ద్రవ్యాల్లో లోపం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు తండ్రి. నేను తెలుసో తెలియకో ఏదో చేస్తాను ఇదంతా కదా, ఇదంతా నీకే అర్పణ చేసేస్తున్నాను తప్ప మేమేమీ తీసుకోవట్లేదు అని చెప్పి ఒక నేర్చుకోలేమా అంటారు. ఈ రహస్యం మన ఎవరం గుర్తించాం. ఆయన చెప్పిన సంకల్పం మాత్రం బుధంతో చేసుకుని వెళ్ళిపోతాం. మా అమ్మాయి పెళ్ళి అయిపోవాలని ఆశీర్వదించారు, మా అబ్బాయికి అభివృద్ధి అయిపోవాలని ఆశీర్వదించారు, ఇవన్నీ చెప్పారనుకున్నాను తప్ప తెలుసో తెలియకో ఇవన్నీ చేసినా కూడా ఇవన్నీ కూడా నీకే అర్పణ చేసేస్తున్నాను తండ్రి. నాకు ఇంకేమిటి, ఇంకేది ఇస్తే అదే నేను తీసుకుంటాను అని చెప్పి ఖాళీ చేతితో ఇవ్వమంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఈ మధ్య తెలివెక్కువ చూసేస్తాం అంటే గుళ్ళో తీసుకుంటాం కాబట్టి చెప్తూ ఉంటాం. మొత్తం పసుపు వేసేదమ్మా కొంచెం జాగ్రత్త బాగుంటారు అంటే ఊసేద్దది కొంచెం పట్ల కట్టి జాగ్రత్త. ఆయనేమో ద్రౌపదీ దేవులా జీవించాలని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చినప్పుడే చెప్తున్నారు. ఆయన ఆవిడ 2 చేతులతో గింజుకుందా, 2 చేతులు జారిపోయి ఓ చేతి జారిపోతే ఇంకా ఒక చేతితో గింజుకుంటాను. అంటే దేహాత్మాన్ని ఉండిపోయింది ఆవిడకి. ఇంతమంది ఉన్నారు పెద్దలు కాబట్టి భీష్ముడు అందరూ ఉన్నారు అప్పుడు సభలో. అందరి ముందు నాకు అవమానం జరుగుతుంది, నా శరీరాన్ని అందరూ చూసేస్తారనేటువంటి బాధతో ఆవిడ అంటే తెలియనటువంటి కానీ చిత్తచివరికి గ్రహించింది ఆవిడ. ఇది నా శక్తికి మించిన పని, ఇది నా వల్ల ఏమీ జరిగేది కాదు, నువ్వు తప్ప నాకు దిక్కులేరు తండ్రి అని చెప్పి కృష్ణ అంటూ ఆవిడ 2 చేతులు కూడా వదిలేసినప్పుడు మాత్రమే ఆవిడకి సహాయం ఇస్తుంది. అలాగే మనం ఇలా కొంచెం దాచుకుని చెప్పి ఆ దాచుకున్న అర్థం తీసుకున్నాను. మొత్తం పరిపూర్ణంగా అర్పణ అయిపోవాలని అంటే మన మనసులో ఏమీ ఉండకూడదు. అందుకు ప్రతిగా అర్పణ చేస్తున్నాం ఇవన్నీ. అంతే తప్ప ఈ పట్టణం గట్టులో పట్టుకెళ్ళొద్దని కాదు. ఎందుకు ఇస్తున్నాం మనం అక్కడ? అందుకు ప్రతీకగా ఇస్తున్నాం. ఇంకా వివరణిస్తున్నాను. అందుచేత ప్రతి మతానికి అంతర్భాగాలైన కర్మకాండలు, ఆచారాలు నిజమైన భక్తి యోగం యొక్క నీడలు మాత్రమే. అయినప్పటికీ సామాన్య ప్రజలు మతమును ప్రపంచే కర్మకాండలతో కూడిన ఆరాధనా విధానాన్ని ప్రారంభ దశలోని భక్తి యోగంగా పేర్కొనవచ్చు. అంటే మనందరం ఆచరించేటువంటి పూజాది కార్యక్రమాలు, భజనలు, కాలభజన, బ్రాహ్మణ చేసే సంధ్యావందనాలు, కుస్తీ పక్కనటువంటి మితాచారాలు, అది పార్శ్వమైన చేసేవి, అలాగే క్రిస్టియన్ చేసే ప్రార్థన కావచ్చు, ముస్లిం చేసేటువంటి నమాజులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాథమిక స్థాయిలోని భగవదారాధన అంటే భక్తి యోగం యొక్క ప్రాథమిక స్థితిమా. ఇది కూడా ఎలా ఉన్నాయి? మనలో భక్తిని రేకెత్తించడానికి ఉద్దేశాలు కూడా ఉన్నాయి కనుక ఇది కూడా ప్రాథమిక స్థాయిలోని భక్తి యోగించుమా అని అంటున్నారు. ప్రతి మతంలోనూ అధిక సంఖ్యాకులు అనుసరించే కర్మకాండలు చాలా వరకు నిరుపయోగమైనవే అయినా ఆ కర్మకాండలు, ప్రార్థనలను అర్పించే పద్ధతులు వస్తుతః భక్తిని రేకెత్తించే సూత్రంపై ఆధారపడినందువలన వాటిని ప్రాథమికమైన భక్తి యోగం అని చెప్పవచ్చు. అంటే మరి భగవంతుని పేరున వారు వస్తువులు అన్నీ సమకూర్చుకుంటున్నారు కదా. ఆ హోమం చేయడానికి కావచ్చు, పూజ చేయడానికి కావచ్చు, ప్రసాదాలు పేరిట ఆ ద్రవ్యాలన్నీ ఏం చేస్తున్నాం? భగవంతుని పేరుట అర్పణ చేస్తున్నాం. అందుకోసమే వస్తుత అవన్నీ కూడా ఎంతో కొంత మనం స్వార్థం లేకుండా మనం ఒక ఆయన చేయలేం, కానీ కొన్ని త్యాగం చేస్తున్నాం ఆయన పేరు. అందుకోసమే ప్రాథమికమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి భక్తి యోగంగా పేర్కొన్నాం. కానీ భక్తి యోగాన్ని ఖచ్చితమైన విభాగాలుగా విడదీయలేకపోయినా దానిలో 3 ప్రధానమైన స్థితులు ఉన్నాయి. ప్రాథమికమైన మొదటి స్థితి కర్మకాండలతో కూడిన ఆరాధనకు సంబంధించినది. అంటే ముస్లింలు చేసే నమాజు,
హిందువులు తాళభజన, సంధ్యావందనాదులు, ధరాష్ట్రీయ మతస్థుల కుస్తీబందర్ మొదలైన ఆచారాలు. ఏమో ఇవన్నీ ప్రాథమిక దశలోని ఆరాధనలు. అందుచేత భక్తి యోగంలోని మొదటి స్థాయి సాధారణమైనది, అందరికీ సంబంధించినది, ప్రతి ఒక్కరూ పాటించడానికి వీలైనది. అంతే కదండి. కాసేపు కూర్చుని మనస్సును నిశ్చలపరచండి అంటే ఒక నిమిషంలో చేయలేము, ఒక 5 నిమిషాల్లో చేయలేము. అంటే మనకు అభ్యాసం లేదు కాబట్టి. అభ్యాసం అయితే అలా కూర్చున్న క్షణంలోనే అలా ఏకత్వంలో లేదు. అది అభ్యాసం లేని స్థితి. అదే కూర్చే దండం పెట్టేసి వెళ్ళిపోయి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతున్నాం అనుకోండి, గబగబా కాయ కొట్టేసి వెళ్ళిపోతాం పరిగెత్తాం. మనస్సును నిశ్చలపరచడం అంటే కొంచెం ఏకాగ్రపరచాలి, వచ్చే ఆలోచన ఆఫ్ చేయాలి, కొంచెం గుర్తించాలి. అదేనండి. ఇది అభ్యాసం లేకపోవడం వల్ల మనకు కష్టసాధ్యం. అభ్యాసం చేస్తే మనం ఒక క్షణం ఈ చేత లక్షపత్రి కుదిరని చేయిస్తారు కదా, ఎందుకు చేస్తారు? రుచిని చేస్తాడు ఆయన. 1,00,000 సార్లు ఆ దైవీనామాన్ని ఉచ్చరిస్తూ పత్రి వేస్తున్నప్పుడు ఏ ఒక్క లిప్తపాటు కాలంలో, అంటే ఏ ఒక్క క్షణంలో మీ యొక్క మనస్సు ఆయన మీద ఏకాగ్రపడుతుందో ఆ ఒక్క పత్రి వేస్తే చాలు, అది మన జీవితాన్ని మార్చేస్తుంది. అందుకు ఉద్దేశంతో పడి కనీసం 1,00,000 సార్లు ఒక్కసారైనా మనం ఉత్తరం పడతాడు మానవుడు అని కూర్చోబెట్టి చేస్తారు. అంతే తప్ప అది తంతుగా చూడక్కర్లేదు, మనం అవసరం లేదు. కానీ మధ్యమ స్థితి అనేటువంటి రెండవ స్థితి భగవంతుడి గురించిన నిరంతరమైన స్మృతులతో కూడినది. రెండవ స్థితి అన్నాడు భగవంతుడి గురించి నిరంతరమైన స్మృతులతో కూడింది. దీనిలో భక్తుడు ఆచారమైన భౌతికమైన మాధ్యమేమీ అవసరం లేకుండానే మానసికంగా కానీ బాహ్యంగా కానీ భగవంతుడి నామాలలో ఏదో ఒక దానిని నిరంతరం స్మరిస్తూ ఉండడం ద్వారా ఆలోచనను భగవంతుడిపైనే నిలుపగలగడాన్ని సాధిస్తాడు. దీనినే వేరొక విధంగా చెప్పాలంటే వ్యక్తి యొక్క ఆలోచనలు మెరుగుగా ఉన్నంతసేపు, అంటే తింటున్నా, మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా సరే భగవంతుడి పైనే ఉన్నట్లయితే అతడు భక్తి యోగం యొక్క రెండవ దశలో ఉన్నాడని చెప్పవచ్చు. మన పూర్వీకులు మనకు అర్థం చూస్తే గమనిస్తే తెలుసుకుంటున్నారు. భగవాన్ శివసభానికి నారాయణ నారాయణ కృష్ణ చెప్పారు వాళ్ళందరూ కూడా. మనం కొంతమందిని చూస్తాం అక్కడక్కడ ఉన్నారు. అంటే భక్తి యోగం యొక్క రెండవ స్థితిని వాళ్ళు అనుభవించినటువంటి వాళ్ళు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భక్తుడికి ఇంకా ఆచారం అనే మాధ్యమం లేదండి. నిద్ర లేచింది మొదలు, అంటే నేను స్నానం చేయాలి, బడి కొట్టుకోవాలి, బట్టి కొట్టుకోవాలి, శుభ్రమైన బట్ట కట్టుకోవాలి, ఈ జాతర లేదు. నిద్ర లేచింది మొదలు తన ఇష్టదైవాన్ని మదిలో నిలుపుకున్నాడు అని మనస్సంతా కూడా ఆయన నామస్మరణతో నిండిపోయి ఉంటుంది. తింటున్నా, తాగుతున్నా, ఏం చేస్తున్నా సరే ఆ నామస్మరణ చేసుకుంటూ గడిపేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడు భక్తి యోగం యొక్క రెండో దశలో ఉన్నాడు చెప్తున్నాడు. ఈ విధంగా భగవంతుని నిరంతరం జ్ఞప్తి ఉంచుకోవడాన్ని ధ్యానంగా పొరపాటు పడకూడదు అని చెప్తున్నారు. మరి ధ్యానంలో ఆలోచనను ఏకోన్ముఖం చేసే ప్రయత్నం జరుగుతుంది. కానీ భక్తి యోగంలోని రెండవ దశకు చేరుకున్న వ్యక్తికి అప్పటికే భగవంతుని గురించి ఏకైకమైన ఆలోచనలు పొంది ఉన్న కారణంగా క్రమబద్ధమైన ఆలోచన ఇంకంత మాత్రం అవసరం లేదు. అమ్మా అంటే కూర్చోబెట్టడం, ఆయన మీద ఏకాగ్రపరచడం మనసు ఇంటికి పడలేదు. అతను ఏం చేశాడు? నిరంతరం అభ్యాసం చేసుకున్నాడు, ఆ నామస్మరణ అభ్యాసం చేసుకున్నాడు. లేదంటే ఆయన యొక్క చిత్రపటం చూసుకుంటాడు, లేకపోతే విగ్రహాన్ని చూసుకుంటాడు, ఆ రూపాన్ని మధ్యలో నింపేసుకున్నాడు, ఆ నామస్మరణ చేసుకుంటూ దాన్ని ఏ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక కన్నుతో పని లేదు, మనసుతో పని లేదు, స్నానంతో పని లేదు, ఇంకేమీ లేదు. అంతా దైనందిన కార్యక్రమాలు. మీరు విద్యుత్ ద్రవ్యం నిర్వర్తించుకున్నారు కదా, ఆ పనులన్నీ చేసుకుంటూ కూడా నామస్మరణతో వెళ్ళిపోతుంది. కానీ ధ్యానం చేసేటువంటి వ్యక్తి ఏం చేయాలి? కాసేపు ఆలోచన ఏకముఖం చేయాలి. అప్పుడు కానీ ఏకాగ్రత కలుగుతుంది. అందుకే ఇది ధ్యానం కార్యక్రమం, ధ్యానంగా పొరపాటు కలుగుతుంది. ఈ రెండవ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి అతనికి తింటున్నా, తాగుతున్నా సరే, అంటే ఇప్పుడు మనం చూడండి, మనం ఇక్కడే కూర్చుని ఉన్నాం, ఇక్కడే మాటలు వింటున్నాం, మాటలు మాట్లాడుతున్నాం. కానీ తక్కువైన బయట ఏదైనా శబ్దం వచ్చేటప్పటికీ మన ఆలోచన అక్కడికి పరిగెట్టేస్తుంది, మన చెవులు వాటి వినేస్తాయి. అంటే మనకు ఆలోచనలు మనకు తెలియకుండానే అన్యమైన ఎలా సహజంగా వస్తాయి. ఈ భక్తి యోగం యొక్క రెండవ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా భగవంతుని యొక్క ఆలోచనలు అలాగే వచ్చేస్తాయంటున్నంత సాధ్యం. అంటే భగవంతుని గురించి ఆలోచించకుండా అతను ఉండలేడు. అటువంటి స్థితి అన్నమాట రెండవ స్థితి అంటే. కానీ భక్తి యోగంలో రెండవ దశకు చేరుకున్న వ్యక్తికి అప్పటికే భగవంతుని గురించి ఏకైకమైన ఆలోచనను పొంది ఉన్న కారణంగా క్రమబద్ధమైన ఆలోచన ఇంకెంత మాత్రము అవసరం లేదు. సాధారణ మానవుడికి తన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా అనేక రకాల ఆలోచనలు ఏ విధంగా వస్తూ ఉంటాయో అదేవిధంగా భక్తి యోగం యొక్క రెండవ దశలో ఉన్న వ్యక్తి తానెక్కడున్నా, ఎలా ఉన్నా,
భగవంతుని గురించి ఆలోచించకుండా ఉండలేడు. ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే, ఈ విధంగా భగవంతునిపై ఆలోచనలు నిలిపి ఉంచడం ఉన్నతమైన భక్తి లేక ఆరాధన అని అంటారు అని చెప్తున్నాను. అభ్యున్నత చెందినటువంటి మూడవ స్థాయి దైవీ ప్రేమకు ఉన్నత స్థాయికి చెందిన తపనకు సంబంధించినది. మూడవ స్థాయి గురించి చెప్తున్నారు కదా, ఎందుకండి దైవీ ప్రేమకు సంబంధించింది, అలాగే ఉన్నత స్థాయికి చెందిన తపనకు సంబంధించింది. అంటే తీవ్రమైన తపన ఉంటుందన్నమాట ఇతనికి, భగవంతుడి కొరకు తపన. భక్తి యోగం యొక్క రెండవ స్థాయి సాధకుని అత్యున్నతమైన మూడవ స్థాయికి తీసుకుని పోతుంది. ఇదే యథార్థమైన ప్రేమ లేక అత్యున్నతమైనటువంటి భక్తి. ఈ స్థితిలో ఉన్న వ్యక్తిని నిజమైన భగవత్ ప్రేమికుడు అనవచ్చు అని చెప్తున్నారు. అంటే భగవంతుడి నుంచి ఏమీ ఆశించట్లేదు, భగవత్ ప్రేమికుడు అని చెప్పవచ్చు అని చెప్తున్నారు. అతనికి ఆలోచనలు స్థిరపరచడం ప్రశ్నే లేదు. ఆలోచనలు స్థిరపరచాలని ప్రశ్నే లేదు. ఆలోచనకు అతడు అతీతుడు. ప్రియతమునికై అతనికి గల తహతహ సర్వస్వాన్ని సహా చేసే అగ్ని వంటిది. అగ్ని చూడండి, ఎటువంటిది ఏం పడినా సరే సహా అయిపోతాయి. అలాగా ఆలోచనకు అతీతుడంటే ప్రియతము కోసం అతనికి ఎలా ఉంటుందంటే తహతహ తన సర్వస్వము కూడా సహా అయిపోయాడు. అంటే కర్మల కూడా మనిషితో ఏకాగ్రతలో ఉంటున్నాడు. అటువంటి స్థితి అన్నమాట మూడవ స్థితి. ఆ అగ్నిలో అతని ఆలోచనలన్నీ ఎంతగా పెరిగిపోతాయంటే అతడు తన భౌతిక అవసరాల గురించి మర్చిపోవడమే కాదు, తన భౌతికమైన ఉనికినే మర్చిపోతాడు. తన శరీరంతో ఉన్న స్థితి, తన అవసరాన్ని మర్చిపోవడం కాదు, తన యొక్క శరీరం స్థితిని కూడా, తనున్న స్థితిని కూడా మర్చిపోతాడు. పైన తెలిపిన భక్తి యోగంలోని మూడు స్థాయిలను పరిశీలించినట్లయితే గృహస్థులకు తీరిక లేని పనులతో సతమతమయ్యే వారికి ఒక్క మాటలో చెప్పాలంటే సామాన్య ప్రధానికానికి భగవదారాధనను అభ్యసించడం కేవలం మొదటి దశ వరకే సాధ్యమవుతుందనేది స్పష్టమవుతుంది. నన్ను వివరణిస్తున్నారండి అసలు తీరికల గురించి. అంటే మనందరం గృహస్థాశ్రమంలో ఉన్నాం, మనందరూ మన పనులు మనం చేసుకుంటూ ఉన్నాం. ఇటువంటి వాళ్ళకి భక్తి యోగ యొక్క ప్రాథమిక స్థాయి మాత్రమే సాధ్యమవుతుంది అని గుర్తు చేస్తున్నారన్నమాట. వీళ్ళందరికీ అనుకూలంగా ఉంది చేయడానికి. సామాన్య మానవుడు తన మతాన్ని సంపూర్ణమైన నిజాయితీతో ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా, అంటే నాకు భగవంతుడు తప్ప ఇతరమేమీ అవసరం లేదనే ఏకైక లక్ష్యంతో అనుసరించాలి. ఏ మతస్థుడైనా కావచ్చండి. అక్కడ సామాన్య మానవుడు తన మతాన్ని సంపూర్ణమైన నిజాయితీతో, ఏమో అలాగే ఏ విధమైన ప్రతిఫలాక్ష లేకుండా, ప్రతిఫలం ఆశించడానికి లేదు, ఆశించుకుంటాం. అంటే నాకు భగవంతుడు తప్ప ఇంకేమీ అవసరం లేదు అనేటువంటి ఏకైక లక్ష్యంతో మాత్రమే అనుసరించాలి. ఎవరి మతాన్ని వారు అనుసరించాలి అంటే ప్రతి వ్యక్తి తనకు ఎక్కువగా నచ్చిన మత ఆదర్శాలపై తన ఆరాధనను ఆధారం చేసుకోవడానికి స్వాతంత్ర్యం ఉండాలనే కానీ బుద్ధికి అతీతమైన విషయాలను గురించి ఏదైనా మత గ్రంథంలో చెప్పబడిన దానిని విశ్వసించడంతోనూ విశ్వసించకపోవడంతోనూ ఆగిపోవాలని నా ఉద్దేశం కాదు అని చెప్తున్నారు. మతపరమైన స్వేచ్ఛ ఉండాలి అని అంటున్నారంటే ఆ మత సంబంధమైనటువంటి ఆ వ్యక్తికి నచ్చినటువంటి, మీకు ఒక ఆదర్శం నచ్చుతుంది, ఇంకొకటి నచ్చుతుంది, నాకు ఇంకొకటి నచ్చుతుంది, ఆ మత ఆదర్శాన్ని స్వేచ్ఛగా మనం అనుసరించగలిగేటువంటి స్థితి మనకు ఇవ్వాలంటే. అంతే తప్ప ఏదో బలవంతంగా మన చేత ఈ పూర్తి శక్తి వస్తుందని బలవంతం చేస్తుంది అలా చేయకూడదని చెప్తున్నారు. అటువంటి ఆదర్శాలపై అంటే స్వేచ్ఛగా ఆ మతాదర్శాలను ఆచరించాలి అని చెప్తున్నారు. మతపరమైన విషయాలలో హృదయాన్ని నుండి వెలువడే ఆరాధనకే తప్ప ఆలోచనలకు విశ్వాసాలకు ప్రాధాన్యత లేదు. హృదయాన్ని నుంచి వెలువడే ఆరాధనకే తప్ప ఆలోచనలకు మన అనేక రకాల ఆలోచన చేస్తాం. అలాగే విశ్వాసాలు అనేక ఉన్నాయి ఇప్పుడు మన ప్రపంచంలో. ఎందుకంటే ఎవరో చెప్తారు మనతో అటుకు వెళ్ళాలన్నా 7 వారాలు వెళ్ళండి, మీ పని పూర్తయిపోతుంది, నాకు నెరవేర్చుకుంటున్నాను. వెంటనే మన విశ్వాసం ఏమవుతుందంటే ఇంతసేపు బాబా దగ్గర కూర్చున్నాం, ఇన్ని మాటలు విన్నాం, వదిలేస్తాం కట్టమని పరిగెట్టేసాం. అక్కడ 7 వారాలు కాదు, ఏం తెలుస్తుంటే మాత్రం మన మనసులోకి పోవాల్సింది పోకపోతే ఎలా జరుగుతుంది? మనం ఏది వదిలేయాలి? మెహర్ బాబా అంటారు ఉన్నతమైనది అనే దాంట్లో, మీ తనుమన ధన సర్వస్వం నాకు అర్పించేదని చెప్తున్నాను కరెక్టే, ఈ తనువు మనస్సు ధనము సర్వస్వం ఎవరిచ్చారు? నేను ఇచ్చింది మళ్ళీ నాకే నువ్వు అర్థం చేయడంలో నీ గొప్పతనం ఏముంది? నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ తనువు ఎప్పటికైనా వదిలేవలసిందే. తనువుతో పాటు ఈ మనస్సు వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకో జన్మకెళ్ళి వస్తుంది రండి. కానీ ఈ ధన సర్వస్వం కూడా ఈ తనువుతో వదిలేస్తున్నాం. అటువంటి క్షణం ఉండి క్షణంలో పోయేటువంటి వస్తు సంపదల్ని
నాకు కానుకగా ఇచ్చి ఏమండి? సత్యము నిత్యమైనటువంటి ఆ భగవద్ అనుభూతిని నువ్వు అడుగుతున్నావు, అంతకన్నా మిథ్యాచారం ఉందా అని అడుగుతారు నేను ఉన్నతో అవునా కాదండి? అక్కడ చెప్తారు, అందరూ చెప్తారనమాట. తనుమనధాన సర్వస్వం కూడా అర్పణ చేసేదే కాదు, అర్పణ చేశానన్న భావన కూడా మర్చిపోవాలి. భావన మరిచిపోయి కూడా ఆయన ఏ ఆదేశం నాకు ఇస్తారా, ఏ సంజ్ఞ ద్వారా నాకు ఏ ఆదేశం ఇస్తారా, నేను ఏ పని చేయాలా, ఆయన చెప్పిన పని అని ఎంత బిజీగా ఉండి పనులన్నీ చక్కబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తానంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తారు? అక్కడ వంట దగ్గర చూసుకోవాలి, ఇక్కడ కార్యక్రమం దగ్గర చూసుకోవాలి, ఎవరిస్తారు ఎవరు రావాలని చూసుకోవాలి. ఎంత బిజీగా ఉన్నా కూడా ఆయన ఏ ఆజ్ఞాపిస్తారా అది చేయడానికి ఆయన సిద్ధంగా ఉండాలి. అటువంటి వారి కోసం అంటే వేలల్లో ఎక్కువ ఉన్నట్టు కోటలో వస్తుంది. అటువంటి వాళ్ళ కోసం వస్తానని చెప్తారు. ఇప్పుడు మన భక్తి యోగంలో కూడా ఈ 3 స్థితుల గురించి వివరించిన తర్వాత చెప్తున్నారు. నాకు భగవంతుడి తప్ప ఇతరమేమి అవసరం లేని ఏకైక లక్ష్యంతో అనుసరించాలన్నది మతమైన ఇక్కడ సాంప్రదాయమని ఇక్కడ చెప్తున్నారు. ఈ దృష్ట్యా చూసినట్లయితే హిందువులకు అతని పూజ, మహమ్మదీయులకు నమాజు, క్రైస్తవులకు ప్రార్థనలు, పార్సీ మతస్థులకు కుస్తీ ఆచారము ఇవే అత్యున్నతమైనటువంటి భక్తి యోగాలు. కానీ వీటిని హృదయాంతరాల నుండి నీవు అంటే భగవంతుడు తప్ప ఇతరమేమీ నాకు అక్కరలేదు అని ఏకైక లక్ష్యంతో ఆచరించాలి. అలా కాని పక్షంలో ఆ మతబోధలు ఎంత చక్కరైనా, ఆ మతంలోని తత్వశాస్త్రం ఎంత గొప్పదైనా ఆ విధానం మాత్రం నిజమైన ఆరాధన భక్తి భావాల ద్వారా కాక కేవలం అలవాటు మూలంగా కానీ సంఘానికి వెలిసి కానీ చేసే పంక్తి మాత్రమే అవుతుంది. ఇది మెహర్ బాబా వదిలేనటువంటి పంక్తి. అదేదమ్మా మెహర్ బాబా వదిలేనటువంటి పంక్తు ఏమిటయా అంటే ఇదే విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నారు అన్నమాట. ఆరాధన ఏడలు ఇచ్చి ఉంటేనే తప్ప ఎన్ని కర్మకాండలైనా, పెదవి చేసే ఎన్ని ప్రార్థనలైనా మతం యొక్క యథార్థమైన ఫలితాన్ని ఇది లేవు అని చెప్తున్నారు. ఏదైనా మత గ్రంథాన్ని సంపూర్ణంగా కంఠస్థం చేయడం ఒక ఎత్తు, దానిలోని ఒక్క వాక్యాన్ని అయినా హృదయాన్ని నుండి తిరిగి చెప్పగలగడం ఒక ఎత్తు. పుస్తకంతా అర్థాలనుకుని చదివేస్తున్నాం, కానీ అది ఒక ఎత్తు అంటే. కానీ ఇందులో ఒక్క వాక్యాన్ని అయినా సరే మనం ఆచరించి అంటే మనం జీవించి అనుభవించడం ఇంకొక ఎత్తు. హిందువులకు శాస్త్రాలని కరతనామకం కావచ్చు, కానీ హృదయగతమైన ప్రేమ లోపిస్తే మాత్రం అతను ఒక టైప్ రైటర్ కంటే లేదా ఒక లెక్కలు చేసే యంత్రం కంటే అంటే క్యాలిక్యులేటర్ కంటే భిన్నమేమీ కాదు, గొప్పవాడేమీ కాదు అని చెప్తున్నారు. మహమ్మదీయ మతస్థులు హిందువుల విగ్రహారాధనను తేలి చేయవచ్చు, కానీ అతను నమాజు సమయంలో తన శిరస్సును ఉంచేటప్పుడు ఆరాధించడానికి ఇచ్చలేక అతని మనసులో అభ్యంతరకరమైన ఆలోచన తలెత్తినట్లయితే అతను ఆ సమయంలో సర్వశక్తిమంతుడైన భగవంతుని కాక తన ఆలోచనలకే శ్రద్ధాంజలి ఘటిస్తున్నాడన్నమాట. నమాజ్ చేసే సమయంలో ఆయన సర్వశక్తిమంతుడైన భగవంతుని గురించి కాకుండా వేరే ఆలోచిస్తాం. మనము అదే ఆలోచన కాదు. మనం కూడా మరి ఆ సర్వశక్తిమంతుడైన భగవంతుని మీద కూర్చొని మనం పూజారి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆయన గురించి తప్ప ఇంకా అన్యమైన ఆలోచించామనుకోండి, మరి ఉపయోగం ఏముంటుంది? ఇక్కడ ఇంకా ఉదాహరణ చెప్తున్నారు. సిద్ధ అంటే ప్రార్థనకు మోకమనే సమయంలో ఎవరైనా స్త్రీల గురించి కానీ పురుషుని గురించి కానీ ఆలోచించినట్లయితే అతడు ఆ వ్యక్తికే మోకరినట్లు అవుతుంది. ఈ విధంగా నమాజ్ ఒక తంతుగా మారుతుంది. కర్మకాండలు కూడిన ప్రార్థనలకు వ్యతిరేకమైనటువంటి ఒక ముస్లిం యోగి, ఆయన పేరు సూఫీ సార్ మస్తన్ అండి ఆయన పేరు. ఒకసారి ఔరంగజేబు ఒక సామూహికమైన నమాజులో పాల్గొనమని బలవంతం పెట్టారంటే ఆ సూఫీ సార్ మస్తన్ అనేటువంటి ఒక యోగిని ఔరంగజేబు అప్పుడు చక్రవర్తి ఆయన బలవంతం పెట్టారు. ఆ యోగిని బలవంత పెట్టగా నమాజులో పాల్గొనమని బలవంతం పెట్టగా అతను ఈ సత్యాన్ని తేటతలం చేశాడు. తన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రార్థనలో పాల్గొన్న ఆ యోగి కొద్దిసేపట్లోనే ఎదురు తిరిగి ఆ ప్రార్థన నడిపించే ఇమామును ఉద్దేశించి ప్రార్థన చేయించేటువంటి ఒక ఆయన ఉంటారు, క్రిస్టియన్స్ అయితే పాస్టర్ అంటాం, వాళ్ళైతే ఇమామ్ అంటారు. ఆ ఇమామును ఉద్దేశించి అన్నారు ఇలాగని, నీ దేవుడు నా కాళ్ళ కింద ఉన్నాడు. ఆ యోగి చెప్తున్నాడు, నీ దేవుడు నా కాళ్ళ కింద ఉన్నాడు అని గట్టిగా కేకపెట్టాడు. అభ్యంతరకరమైన ఈ ప్రవర్తనకు సంజాషీయుడిగా అతడు తన సహజ జ్ఞానం యొక్క శక్తితో ఆ ఇమాం గారి యొక్క కాపట్యాన్ని బయటపెట్టాడంటే నాడు ప్రార్థనలు నిర్వహించే సమయంలో ఆ ఇమాం మానసికంగా
త్వరలో జరగనున్న తన కుమార్తె వివాహానికి సొమ్ము సర్దుబాటు చేసుకోవడం గురించి ఆలోచిస్తున్నట్ట. త్వరలో చేసేటువంటి తన కుమార్తె వివాహం కోసం డబ్బులు ఎలా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నట్టు ఆయన ఆ ప్రార్థన చేసేటువంటి సమయం. ఈ కాపట్యాన్ని ఏం చేశారంటే ఆ యోగి కాబట్టి ఆయన తన యొక్క సహజ స్వభావంతో కాపట్యాన్ని బయటపెట్టారు. తర్వాత దీని సారాంశం ఏంటంటే, తర్వాత ఔరంగజేబు అన్నట్ల ఈయన ఆయన ప్రార్థన చేసేటప్పుడు తన కుమార్తె యొక్క వివాహానికి డబ్బు ఎలా సమకూర్చాలో ఆలోచిస్తున్నాడు అన్నారు కదా. కరెక్టే, బాగానే ఉంది. అక్కడ వచ్చి కాపట్యాన్ని బయటపెట్టారు. కానీ మరి నీ దేవుడు నా కాళ్ళ కింద ఉన్నాడు అన్నాడంటే ఆ యోగి ఎక్కడి నుంచి ఉన్నాడు, ఇలా అక్కడికి వెళ్తామన్నాడు. ఇలా సభలో కూర్చున్నాడు. ఆయన మనతో పాటు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన నుంచుని కాడు చదివేటప్పటికి అక్కడ కంటే గొప్ప నిరీక్షేపాలు ఉంటాయి. ఇంత సహజంగా ఈ భక్తి యోగం యొక్క స్థితి ఉంటుంది. ఇంకా బాగుంది. తర్వాత ఎప్పుడైనా అవగాహన చేస్తున్నాను. అవతార్ మెహర్ బాబా की है। जय मातृश्री मेहर गायत्री देवी समेत सतगुरु श्री मेहर चैतन्य जी महाराज की है। భక్తి యోగం అంటే భక్తి యోగం గురించి, జ్ఞానయోగం గురించి, ధ్యానయోగం గురించి మెహర్ బాబా చాలా వివరణాత్మకంగా ఇచ్చారు. ఇప్పటిదాకా ఉన్నటువంటి భగవద్గీతలో చెప్పబడినటువంటి విషయానికి అనుభూతికి ఎలా తెచ్చుకోవాలనేటువంటి విషయం, నీకు ఏది ఆటంకంగా నిలుస్తుందో గుర్తించి దాన్ని విస్మరించడమే నిజమైన భక్తి అన్నారు బాబా. ఇంకా ఏం తెలియజేశారంటే, నిజమైన భక్తి ఏమిటంటే దైవానుభవం పొందడానికి నీకు ఏది ఆటంకంగా నిలుస్తుందో కనుమన తన సర్వస్వము భగవంతునికి అర్పించినప్పుడు నువ్వు ఏమవుతావు? నీ దగ్గర ఏమీ లేదు అంటే ఏమీ లేనటువంటి, అన్నీ ఉన్నా ఏమీ లేనటువంటి వైరాగ్యాన్ని పొందాలి. ఇంకా ఏం చెప్తారంటే, స్వభావాన్ని విడిచిపెట్టడమే భక్తి అన్నారు. మనకి స్వభావాలు ఉంటాయి, అవి మాత్రం పోవు. అంటే భగవంతునితో ఐక్యతను పొందాలి, ఏకత్వాన్ని పొందాలి. అందుకని ఇవన్నీ కూడా ఆటంకంగా నిలుస్తున్నాయి. అవి నీ లోపల నుంచి తొలగించుకుంటమే నిజమైన భక్తి అన్నారు. అంతేగాని పుష్పాలంటే నీ హృదయ పుష్పాన్ని అర్పించాలన్నారు తప్ప ఈ పువ్వులతో నాకు పని ఉంది అన్నారు ఆయన. అలాగే అన్నింటి నుంచి కూడా ప్రతిదీ ఇలా అవగాహన చేసుకుని మన లోపల ఉన్నటువంటి ఈ కలుషితమైనటువంటి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు, స్వభావాలు, అరిషడ్ వర్గాలు, అహము, ఇవన్నిటినీ కూడా మనం మన నుండి విడుదల చేస్తే నీ లోపల అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడు అనుభవానికి వస్తాడు. తద్వారా నువ్వు దైవీ జీవితాన్ని జీవించగలుగుతావు అని బాబా తెలియజేస్తున్నారు. అదే నేను ఇచ్చే మానవాళికి నేను ఇచ్చే మేలుకొలుపు అని తెలియజేశాను. జ్ఞానం అంటే ఏమిటి? నీవు దేవుడు అని గుర్తించడమే నిజమైన జ్ఞానం అన్నారు. అంటే మనకు ఆ ఎరుకుందా, ఆ స్మృతి ఉందా? స్మృతి లేదు. అందుకే నీకు నాకు భేదం లేదు. నేను దేవుడు అని నాకు తెలుసు, నువ్వు దేవుడు అని నీకు తెలియదు. నువ్వు దేవుడు అని తెలియజేయడానికే నేను వచ్చాను. నీవు దేవుడు అని ఎలా తెలుస్తుంది? నన్ను ప్రేమించడం ద్వారా నీ లోపల నడిచేటగాలు, నీ స్వభావాలు, ఈ పైన ముద్రలన్నీ క్రమక్రమంగా కరిగిపోతే నీ లోపల దైవత్వం జాగృతం అవుతుంది అన్నారు. ఇంకా ఏం చెప్పారు? నేను శరీరాన్ని, ప్రాణాన్ని, మనస్సును వినియోగించుకొని నేనే నీ ఉపాధి ద్వారా జీవిస్తున్నాను తెలియజేశారు. అంటే ఇవన్నింటినీ కూడా మనం అధిగమించి ఆ దైవత్వాన్ని పొందాలి అనేటువంటిదే ఇక్కడ జ్ఞానయోగం తెలియజేస్తుంది. అంచేత ఉదయ కార్యక్రమం మన సోదరులందరూ కూడా మెహర్ బాబా వారి యొక్క తత్వాన్ని, ఆయన ఇచ్చినటువంటి సత్యప్రేమ సందేశాన్ని చిన్న చిన్న మాటల ద్వారా, వారి యొక్క అవగాహన ద్వారా మన ముందుంచారు. అది కూడా మనం దాన్ని అవగాహన చేసుకుని తత్సంబంధమైనటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ అవగాహనని మన జీవితంలో ఎలాగ వినియోగించుకోవాలో గుర్తించడానికి ఈ సత్సంగాలు అనేటువంటి ఏర్పడ్డాయి కనుక అందుచేత ఆ విధంగా మనం జీవిస్తూ దైవానుభవాన్ని పొందాలి. మానవ జన్మ ఉత్కృష్టమైనది, చాలా విలువైనటువంటిది. మళ్ళీ ఈ జన్మకు మనం విలువ కట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ జన్మలోనే మోక్షం పొందాలి అనేది బాబా వాంఛితం కనుక మనందరం కూడా గమ్యం చేరడానికి బాబా మనకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. నన్ను ప్రేమించండి అన్నారు. ఆ ప్రేమలో సమస్తము క్షాళితం అయిపోతాయి, కరిగిపోతాయి. నీ నిజస్థితిని జాగ్రత్తపరుస్తుంది ఆ ప్రేమ ఏకత్వాన్ని ఇస్తుంది, దైవాన్ని అందిస్తుంది, నిన్ను దైవంగా జీవింపజేస్తుంది. అందుచేత నన్ను ప్రేమించండి, ఐ విల్ హెల్ప్ యూ అన్నారు బాబా. లవ్ మీ, ఐ విల్ హెల్ప్ యూ.
నన్ను ప్రేమించడం ద్వారా నిన్ను గమ్యం చేర్చాల్సిన బాధ్యత నాకు ఉన్నది. ఇంకా ఏం చెప్పారంటే నన్ను కాన్స్టెంట్ కంపెనీగా చేసుకోమన్నారు, నిత్య సహచరుడిగా చేసుకోమన్నారు. నిత్య సహచరుడిగా చేసుకోవడం అంటే ఏమిటి? సర్వకాల సర్వావస్థల యందు, పగలు రాత్రి, లేచింది మొదలు నిద్రించే వరకు, నిద్రించింది మొదలు ఉదయం లేచే వరకు కూడా సర్వకాల సర్వావస్థల యందు నీ లోపల నేనున్నాను, నీ వెన్నంటి ఉన్నాను. అందుచేత నన్ను జ్ఞాపకం ఉంచుకోవడమే నన్ను నిత్య సహచరుడిగా చేసుకోవడం. ఈ జ్ఞాపకం ఉంచుకునేటువంటి విధానం ఎలా ఉండాలంటే, మనం ఏ పని చేసినా బాబా పని చేస్తున్నట్టు భావించుకోవాలి. ఎవరు చూసినా బాబానే చూస్తున్నాను భావించుకోవాలి. ఈ విధమైన ఈ రెండు సంఘటనలు, ఈ రెండు యొక్క అవగాహన ఆలోచనల్లో మనం ఏది చేసినా బాబా కోసం చేస్తున్నాము. తినేది ఎందుకోసం అండి? మన కోసమా, దేవుడి కోసమా? ఎవరు చెప్తారు? మన కోసం అని మనం అనుకుంటాం. మరి నీ లోపల ఉన్నాడు కదా ఆత్మారాముడు, ఆయన కోసం తింటున్నాం. మరి స్నానం ఎవరి కోసం చేస్తున్నాం? ఆయన కోసం. ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అన్నారు. ఆ సనాతన పురుషుడికి నీ దేహమే ఒక దేవాలయం. మరి నీ లోపల ఉన్నాడు కదా, మరి ఆయన కోసం నువ్వు భోజనం చేయాలి. భోజనం చేయాలంటే వంట చేయాలి కదా, ఆయన కోసం వంట చేయాలి, ఆయన కోసం తాగాలి, ఆయన కోసం తినాలి, ఆయన కోసం నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా ఆయన కోసం ఇంకా ఏం చేయాలి? హాయిగా నిద్రపోవాలి. మళ్ళీ బాబా బాధపడతారు, అందుకని ఆయన నిద్రపోవాలి. మళ్ళీ లేచింది ఎవరి కోసం? బాబా కోసం లేస్తున్నాను, బాబా కోసం పడుకుంటున్నాను, బాబా కోసం తింటున్నాను, బాబా కోసం ఈ పనులన్నీ చేస్తున్నానంటే మీరు అలవాటు చేసుకున్నారు అనుకోండి, అంటే అదే కాన్స్టెంట్ కంపెనీ. ఇలా మనం మార్చుకుందాం. మన జీవితానికి ఒక అర్థ పరమార్థాలు మనం ఏర్పాటు చేసుకుందాం. అర్థము పరమార్థాన్ని గుర్తించి మన జీవిత నౌకను ముందుకు పురోగమింప చేయగలిగితే మెహర్ బాబా యొక్క మార్గంలో మనం ఉన్నట్టే. ఎవరు ఏ దేవుణ్ణి ఆరాధించినా, ఏ నామరూపాలను ఆశ్రయించినా అన్నీ కూడా ఆ భగవంతుడు పొందడానికే ఉద్దేశించబడ్డాయి కనుక ఆ భగవంతుడే నేను మీ కొరకు మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని పురోగమింపజేయడానికి నేను సహాయం చేయడానికి వచ్చాను కనుక నన్ను ప్రేమించండి, నా సహాయాన్ని అర్థించండి అన్నారు. అడగండి బాబాని, అర్థించండి, అర్థిస్తే తప్పనిసరిగా సహాయం అందిస్తారని చెప్పారు. ఆ విధంగా సహాయాన్ని పొందడానికి మనం సంసిద్ధులమేనా? ఏమండి, పొందుదామా? ఎస్. మరి బాబా సహాయం పొందాలంటే మనం ఏం చేయాలి? నీరసం వచ్చింది కాబట్టి ఇప్పుడు వెళ్ళి భోజనం చేయాలి. మళ్ళీ భోజనం చేసిన తర్వాత ఈ భోజనంతో కార్యక్రమం అయిపోయింది అనుకోకుండా మళ్ళీ వచ్చి కూర్చుందాం. ఈ ఒక్కరోజు బాబా కోసం కేటాయించేద్దాం. అందుకని మధ్యాహ్నం కూడా పెద్దాడ నుంచి కూడా మనం చాలామంది, కొంతమంది పెద్దలు వచ్చారు. పెద్దాడ నుంచి ఇక్కడ కార్యక్రమంలో మెహర్ బాబా కార్యక్రమంలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని బాబా యొక్క ప్రేమను పొందాలని, వారి యొక్క అవగాహన కూడా మనకు ఇవ్వాలని మధ్యాహ్నం నుంచి కూడా చాలా మంచి వక్తలు ఉన్నారు కనుక ఎవరు ఏది చెప్పినా అందులో ఉన్న సత్యాన్ని గుర్తిస్తూ అవగాహన పరుచుకొని ఆచరించినప్పుడు దైవత్వాన్ని పొందగలం అనేటువంటి భావనతో ఇక్కడ ఉన్నాం కనుక అందుకు అవసరమైన సహాయాన్ని బాబా అందించాలని, అందించే సహాయాన్ని మీరు అందుకోవడానికి సంసిద్ధులుగా ఆయనే ఏర్పాటు చేయాలని, ఆయనే సంసిద్ధపరిచి ఆ అనుభవాన్ని మనకు అందించాలని ఆయన్ని అర్థిస్తూ త్రికరణ శుద్ధిగా మనం అందరం భోజనానికి వెళదాం. అప్పటి వరకు మన సోదరులు సంకేతం చేస్తారు. మళ్ళీ భోజనం చేసి మళ్ళీ వచ్చి కూర్చుందాం. 4-3:30 గంటల కల్లా మనం ఆర్తించుకొని మెహర్ బాబా యొక్క ప్రేమ ప్రసాదాలు స్వీకరించి ఆయన అనుగ్రహం స్వీకరించి ఆయన యొక్క ప్రేమలో జీవితం. అవతార్ మెహర్ బాబా కి జై. మాతృశ్రీ మెహర్ గాయత్రి దేవి సమేత సద్గురు శ్రీ మెహర్ చైతన్య జీ మహారాజ్ కి జై. ఇప్పుడు పెద్ద మెహర్ బాబా వారు డివైన్ టీమ్ అని ఇచ్చారు మనకి. అలాగే ప్రతి విషయం కూలంకషంగా తెలియజేశారు. అదే విషయాన్ని చిన్న చిన్న సూక్ష్మ సందేశాలుగా మనకు అందించారు. యు అండ్ ఐ నాట్ వీ బట్ వన్ అని, అంటే ఆ ఏకత్వ భావాన్ని మనకి తెలియజేశారు. ఎలాగా ఏకత్వ భావాన్ని తెలియజేశారో అవగాహన, విస్తృతంగా చక్కటి అవగాహన ఈవేళ మనకి అంత క్లారిటీగా ఒక్కొక్కటి విడివిడిగా చిన్నపిల్లడికి ఎలాగైతే టీచర్ బోధిస్తాడో అలాగే చక్కటి విషయాలు ప్రతిదానికి క్లారిటీస్ కూడా ఇచ్చి చక్కటి అవగాహన ఇచ్చినందుకు చాలా సంతోషం. నారాయణ గారు గురువు ప్రవేశించి నారాయణ గారి ద్వారా మంచి విషయాలు అందించారని మనం భావిద్దాం. అదేవిధంగా ఇప్పుడు అనసూయ గారు కూడా వచ్చి ఒక పావు గంట మాట్లాడితే మనం హారతి ఇచ్చేసుకోవచ్చు. జై బాబా. రండి.
మీతో పరిపూర్ణ అవ్వాలని బాబా వాంఛితం. రండి కార్యక్రమానికి రండి, పర్వాలేదు, రండి. అంటే 3:30కి ఆర్డర్ ఇచ్చేద్దామండి. ఈ లోపల పావు గంట చెప్పండి. తర్వాత ఇంకా ఎవరైనా చెప్పేవారు ఉన్నారా? నేనా? నేను మాట్లాడేదిగా. జై బాబా. अवतार में है बाबा की जय, अवतार में है बाबा की जय, अवतार में है बाबा की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। जय बाबा, जय गुरुदेव, जय मातृश्री। ఈ యొక్క యుగావతారైనటువంటి మెహర్ బాబా వారి యొక్క సహవాస కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా అందరి తరపున మన ప్రియతమ దైవము మెహర్ బాబా వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆచార్య పీఠానికి సంబంధించినటువంటి ఇరాకీ మెంబర్స్ 5 సద్గురువులకి కూడా మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనకి మొదటి నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో అందరి ద్వారా మెహర్ బాబా వారు స్వచ్ఛబ్రహ్మ సందేశాల యొక్క విషయముల్ని మనకి అవసరమైన రీతిలో, మనకి అవగాహన చేసుకున్న రీతిలో మెహర్ బాబా వారు అందించి ఉన్నారు. అయితే నేను ఈరోజు అసలు మాట్లాడాలని చెప్పాను, కానీ పిలిచారు. మరి ఆయన 2 మాటలు గురుదేవులే చెప్పుకుంటారు, నాకేం తెలియదు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ సాహస కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బాబు ఇచ్చినటువంటి అవగాహన ద్వారా ప్రతి ఒక్కరు కూడా చాలా అదృష్టవంతులని ముందుగా మనం తెలియజేసుకోవాలి. బాబు ఇచ్చినటువంటి అవగాహనలో ప్రతి వ్యక్తి కూడా, ఇందులో పాల్గొన్నటువంటి వ్యక్తి కూడా కంపల్సరిగా అవతార పురుషులైనటువంటి సహాయాన్ని స్వీకరించే వెళ్తారు అని బాబా గురుదేవులు మనకి తెలియజేస్తున్నారు. ఆ రకంగా మనకు అవసరమైన రీతిలో మన భక్తుల ద్వారా బాబావారు గురుదేవులు కూడా మనకు అవసరమైన రీతిలో మనకి అందించి, పొద్దున్న నుంచి కూడా మనకి అందించి ఉన్నారు. ఆ రకంగా మనందరూ కూడా ఆయన యొక్క అవతార పురుషుల యొక్క సన్నిధికి మన సోదరులు తెలియజేశారు. అవతార పురుషుల యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది చాలా 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 ఉత్కృష్టమైనటువంటిది అని. మరి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వచ్చారు ఈ కార్యక్రమానికి అని మనం ఆలోచించినట్లయితే, అర్హత అందరిలోని భగవంతుడు ఉన్నాడు, కానీ అర్హత కలిగినటువంటి వ్యక్తులు రాగలిగారు ఇక్కడికి. అందరికీ సమానంగానే సహాయం చేస్తారు. అయినప్పటికీ కూడా అది ఈ సాహస యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా చాలా అది మనసుకు అందేది కాదు, మనకి తెలియదు, మనసుకు అందేటటువంటిది కాదు. ఇక్కడ తెలియజేసినటువంటి విషయములలో అందులో మనకి ఇచ్చినటువంటి వారు సహాయం చేసే రీతి అనేటువంటిది మనకి మనసుకి అందేటటువంటిది కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ పాల్గొన్నటువంటి
ఈ విషయములు విన్నటువంటి వారు మనం అందరం కూడా వాటిని మనం బాగా తెలియజేశారు. నా సత్యప్రేమ సందేశాన్ని నేను ఏ రకంగా తెలియజేశానో, ఎందుకు తెలియజేశానో ఆ రకంగా మీరు తెలియజేసినట్లయితే ఆ రకంగా విన్నటువంటి వాళ్ళందరిలో కూడా నేను పని చేసుకుంటాను. మీరు ఈ విషయములు వినడం ద్వారా మీరు మళ్ళీ ఈ యొక్క సాహస యొక్క వాక్యాన్ని మీరు పొంది మీరందరూ కూడా ఫెయిల్ అవుతారు. తెలియకుండా మీ హృదయాంతరాల్లోకి వెళ్ళి సత్య విషయంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రభావితం చేస్తాయని బాబా కూడా గురుదేవులు పదే మనకి తెలియజేస్తున్నారు. ఆ రకంగా ఇప్పుడు మనం ఎన్నటువంటి సాహసటువంటి కార్యక్రమంలో విశ్వాసటువంటి ఈ సత్య విషయంలో మనకి మనసుని దాటి హృదయానికి తాకి మన జీవితాన్ని మార్పు చేసేటువంటి విషయములే మనకి మెహర్ బాబా గురుదేవులు మనకి రోజు సాహస కార్యక్రమంలో అందించేటువంటి విషయములు. ఆ రకంగా మనం ఎన్నటువంటి విషయములన్నీ కూడా మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి ఒక్కసారి మనం ఈరోజు ఏమి విన్నామో ఆ విషయములని మీరు మళ్ళీ పునరుచ్చరణ చేసుకొని ఆలోచించినట్లయితే కంపల్సరిగా ఆయన సహాయం మనకు అంది తీరుతుంది. మనలో జీవితంలో మార్పు అనేటువంటిది వస్తుంది అని గురుదేవులు బాబా తెలియజేశారు. ఏంటంటే వారు తెలియజేసినటువంటి సత్య విషయములే మనం జ్ఞాపకం చేసుకుని పదే చెప్పుకున్నాం తప్ప కదా మన మట్టికి మనం ఎవరు చెప్పుకునే విషయములు కావు ఇవి. ఆ దివ్యాత్మ, ఆ పరమాత్మ, ఆయన సాక్షాత్తు భగవంతుడు తెలియజేసేటువంటి దివ్య సత్యములని మన వక్తల ద్వారా బాబా గురుదేవులు తెలియజేశారు అనేటువంటి ఆ సత్య విషయాన్ని ఒక్కసారి మీరు మననం చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళలోని ఆ మార్పు, ఆ ఫీలింగ్ మనకు ఉంటుంది. అదే మనకి భగవంతుడు చేసేటటువంటి సహాయము అని మనందరం గుర్తించి మళ్ళీ ఇటువంటి అవకాశాన్ని మనకి ఆ భగవంతుడు కల్పించాలని మనందరి తరఫున ఆ ప్రీతమ దైవం మెహర్ బాబా వారికి, అలాగే శక్తి స్వరూపినటువంటి బాబా అమ్మగారికి, గురుదేవులకి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాబాకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై బాబా, జై గురుదేవ, జై బాబా. ఇప్పుడు రుద్రరావు గారు మెహర్ బాబా గురించి ఈ విషయం మాట్లాడుతున్నారు.